దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరిట మరొకసారి మిమ్మల్ని ప్రకటన గ్రంథ వర్తమానాలకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గతంలో ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. యోహాను గారికి 3 దూతలు వచ్చి వర్తమానం చెప్పారు. ఆ వర్తమానాన్ని యోహాను గారు మనకు తెలియజేశారు 14వ అధ్యాయము 12వ వచనం వరకు. ఆ 3 దూతల్లో ఒకరేమో నిత్య స్వార్థ అని, ఇంకొకరేమో మహాబబులోను కూలిపోయాను అని, మరొక దూత ఏమో 666 ముద్ర వేయించుకున్నటువంటి వారి యొక్క గతిని చక్కగా వివరించారు. అయితే ఇక్కడ 13వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మహాగణుడా, మీకు వందనాలు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు అయిన తండ్రి, మీ మహాకృపను బట్టి మరొక పర్యాయం మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించిన మా నాయకుడు, మా రక్షకుడు, నిత్య జీవానికి వారసులుగా ఉండడానికి మీరు పంపించిన మీ దైవత్వము, మీ వాక్యము మమ్మల్ని బహు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి ప్రాణమును సైతం కూడా దారబోసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి. వీక్షిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. శిలువ బలియాగము యొక్కనైన శ్రేష్టతను, క్రీస్తు యేసు యొక్క రక్తము యొక్క విలువను అయా తండ్రి ప్రతి ఒక్కరూ క్షుణ్ణముగా గ్రహించడానికి సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకించి ఆయన మా రక్షకుని మరలా తిరిగి ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి మీరు పంపించబోతూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. యేసురాజా, మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ సన్నిధిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇది నా మరొక పర్యాయం మీ సహాయాన్ని కోరుకుంటున్నాం నాయన. ఆటంకము కలిగిస్తున్న సాతాను క్రియలను సమూల నాశనం చేయండి. వీక్షిస్తున్న వారందరికీ వాక్యానుసారమైనటువంటి నీ మాటలు వినగలిగే శక్తిని దయచే. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని అయా తండ్రి, మీ పాదములకు ధూళి లాంటి వాడను నన్ను జ్ఞాపకం చేసుకొని మీ సిలువ చాటున మరుగుపరచి మీ మాటలు నా నోట ఉంచమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకములో ఒక స్వరము చెప్పడం యోహాను గారు విన్నారు. యోహాను గారు విన్నటువంటి ఈ మాట సర్వసాధారణంగా మనం ఎక్కువగా సమాధుల మీద చూస్తాం. ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని అనేక మంది క్రైస్తవులు సమాధుల మీద వ్రాయిస్తూ ఉంటారు. దాని గురించి నేను మాట్లాడడం లేదు. కానీ ఈ మాట ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు అని వ్రాయమని ఉన్నది. అంటే ఈ కాలం అనేటువంటి దానిని ప్రత్యేకించి పరలోకములో తెలియజేస్తూ ఉన్నారు. ఏ కాలము అది అనంటే 7 సంవత్సరాల చివరి కాలము. 7 సంవత్సరములు అయిపోయిన తరువాత మిగిలినటువంటి 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తునందు మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయమని ఉన్నది. ఈ పదము అనేక మంది క్రైస్తవులు సమాధుల మీద వ్రాస్తారు. క్రీస్తునందు మృతి చెందినటువంటి వారు నిజముగా ధన్యులు, వారిని బట్టి దేవునికి స్తోత్రం. అయితే ప్రత్యేకించి ఇక్కడ ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అనంటే, నిజానికి ఈ పదము వ్రాయబడడం ఇదే మొదటిసారి అని నా ఉద్దేశం. ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు అనే మాట బైబిల్లో ఇంతకు ముందు ఎక్కడైనా కానీ వ్రాసి ఉంటే దయచేసి రెఫరెన్స్ పంపించండి. ఈ మాట ఇక్కడ ఎందుకు ప్రత్యేకించి వ్రాయించారు అనేటువంటి దానిని దినాన మనం తెలుసుకోవాలి. చాలామంది దైవ సేవకులు 7 సంవత్సరాల శ్రమల కాలంలో రక్షణ ఉండదు అని బోధించే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది 1000 ఏళ్ల పరిపాలనలో రక్షణ ఉండదు అని బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు. 7 సంవత్సరాల శ్రమల కాలములో రక్షణ ఉన్నది అని, 1000 ఏళ్ల పరిపాలనలో కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి పాపములు విడిచిపెట్టి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి దేవుని సన్నిధికి ఇష్టము కలిగి వచ్చినటువంటి వారిని, ఆయనను ప్రేమించేటువంటి వారికి రక్షణ ఉన్నది అని
బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి. వాటిని ఈ దినాన మీ అందరికీ తెలియచేయాలి అనేటువంటిదే నా ఉద్దేశం. ఇక్కడ ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు అనగా 7 సంవత్సరాలు అయిపోయిన తరువాత 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభము గురించి, 1000 ఏళ్ల పరిపాలనలో ప్రారంభమయ్యేటువంటి దేవుని యొక్క మరొక క్రొత్త చిత్తమును బట్టి ఆ మాటను ప్రకటించారు. ఎందుకయ్యానంటే 1000 ఏళ్ల పరిపాలన ఆరంభంలో క్రైస్తవులను హింసించినటువంటి సాతానుగాడు, వాడి అనుచరులు, వాడి యొక్క సమూహము, మతోన్మాదులు, వారి యొక్క ప్రభావము కనబడదు. సాతానుని తీసుకెళ్లి పాతాళములో బంధించి వేసిన తరువాత యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం అవుతుంది అని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. చదువుతున్నాను, ఒకసారి మీ బైబిల్లో నుంచి చూడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. 1వ వచనము నుంచి, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పాడవేసెను. 1000 సంవత్సరాలు అగాధములో సాతానుని ఘట సర్పమును బంధించి వేసిన తరువాత 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమైంది. క్రీస్తు యొక్క ఆగమనములో ఆ దూత చేసినటువంటి పని, సాతానును పెద్ద సంఖ్యలతో బంధించి తీసుకువెళ్ళి పాతాళములో బంధించాడు. ఇక్కడ సాతానుడే లేకపోతే మనుషులు వాడి కార్యములను చెయ్యాలి అనేటువంటి ఉద్రేకముతో ఉన్నటువంటి మతోన్మాదులే కానీ, ఇంకా మిగిలి ఉన్నటువంటి ఉగ్రవాదులే కానీ, దేవునికి వ్యతిరేకముగా పనిచేసేవాళ్ళు కానీ, దేవుని చిత్తమునకు లోబడకుండా పాపము మీద ఇష్టము కలిగి పాపపు కార్యాలు చేయాలి అనుకునేటువంటి వారికి బలము ఉండదు. సాతానుగాడు వాళ్ళ చేత చేయించగలిగేటువంటి ఆ ప్రభావము ఉండదు భూమి మీద. వాడిని పూర్తిగా తీసుకెళ్లి పాతాళములో బంధించారు. అయితే మనుషులు వారి యొక్క మనస్సును ప్రేరేపించుకొని వారి బలము చేత పాపము చేస్తూ ఉంటారే కానీ సాతానుడి యొక్క ప్రభావము భూమి మీద ఉండదు అనేది స్పష్టముగా క్రైస్తవులైనటువంటి మనము గ్రహించాలి. అందుకని ఇక్కడ ఏమని వ్రాయించారనంటే 1000 ఏళ్ల పరిపాలన ఆరంభము నుంచి క్రీస్తునందు మృతి నొందిన మృతులు ధన్యులు అని వ్రాయించారు. అంటే క్రీస్తునందు మృతి నొందిన మృతులు అనంటే క్రీస్తు నందు రక్షణ పొందిన వాళ్ళు అని అర్థం కనబడుతూ ఉన్నది కదా. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చెప్తూ ఉన్నాడు కదా. ఆ మాట ఖచ్చితంగా 7 సంవత్సరాల తర్వాతే అని మీరు ఎట్లా చెప్పగలరు అనంటే, ఇక్కడ శిష్యుడైనటువంటి యోహాను గారు పరలోకము వెళ్ళి సీయోను పర్వతము మీద యేసుక్రీస్తుని 1,44,000 మందిలో ఆయన ఉండడాన్ని, ఇంకా కేవలం హతసాక్షులైనటువంటి వారి ఆత్మలను మాత్రమే చూసి ఆ తరువాత ఈ 3 దూతల యొక్క ప్రభావాన్ని వివరిస్తూ మహాబబులోను కూలిపోయెను అని వ్రాయించాడు. ఈ మహాబబులోను ఎప్పుడు కూలిపోయింది? యేసుక్రీస్తు 7 ముద్రలు విప్పదీసిన తర్వాత 7వ ముద్రలో 7 దూతలు 7 బూరలు పట్టుకొని వచ్చిన తర్వాత 7వ దూత బూర ఊదినప్పుడు మరలా 7 దూతలు 7 పాత్రలు పట్టుకొని వచ్చిన తర్వాత 7వ దూత పాత్ర కాలములో ఆ మహాబబులోను పూర్తిగా నేలమట్టమైపోయింది. అదే బైబిల్లో ఉన్నది. చదువుతున్నాను, ఒక్కసారి ఆలకించండి. 16వ అధ్యాయము 17వ వచనము. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న మరి ఒక స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. అది యెరూషలేము పట్టణము. తర్వాత అన్యజనుల పట్టణములు కూలిపోయెను. ఆ మహాభూకంపానికి ఒలీవల కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు కాలు పెట్టినటువంటి ఆ ప్రభావానికి భూమి కంపించి ఒక్కసారిగా పట్టణములలో ఉన్న ఉన్నతమైనటువంటి కట్టడములన్నీ కూడా నేలమట్టమైపోయినాయి.
యెరూషలేములో 3 భాగాలైపోయినాయి. యెరూషలేము పట్టణము 3 భాగాలైపోయింది. ఇక తర్వాత చూడండి, తన తీక్షణమైన ఉగ్రతయును మధ్యము గల పాత్రను మహాబబులోనికి ఇవ్వవలెనని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. అది పూర్తిగా నేలమట్టమైపోయింది. ఇక ఎన్నటికీ అది కనబడకుండా నేలమట్టమైపోయింది. అనగా 7 సంవత్సరాల చివరి కాలములో ఈ దూతలు చెప్పిన తరువాత అప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయమని యోహాను గారికి పరలోకములో దేవుని చిత్త ప్రకారముగా ఒక స్వరము వినబడుతూ ఉన్నది. ఆ స్వరమునకు ఖచ్చితముగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా సపోర్టు పలికాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. అంతవరకు ఉన్నటువంటి ప్రయాస వేరు, ఇప్పటి నుండి ఉన్నటువంటి దేవుని క్రియలు వేరు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. నేను చెప్పనుద్దేశించినటువంటి మాట ఏమిటయ్యానంటే, 7 సంవత్సరాలలో కూడా క్రీస్తు రక్షణ ఉన్నది. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా యేసుక్రీస్తు రక్షణ భూమి మీద ఉన్నది. భూమి ఉన్నంత కాలము యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ భూమి మీద మనుషులు పొందుకోవడానికి దేవుడు శ్రేష్టమైనటువంటి మార్గాన్ని సిద్ధపరిచాడు. మీకు బైబిల్లో కొన్ని వచనాలను చూపిస్తాను. 7 సంవత్సరాల శ్రమల కాలంలో యేసుక్రీస్తు ఒక సంఘానికి, మీరు శ్రమలలో ఉండబోతూ ఉన్నారు, ఆ శ్రమలలో మీరు భూమి మీదనే ఉంటారు. భూమి మీద మీరు ఉన్నప్పుడు లోకమంతటి మీదికి రాబోయేటువంటి శోధన కాలము, శ్రమల కాలము. కొంతమంది శ్రమలు ఉండమంటారు. మీ అందరికీ వందనాలండి. ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్న మాట ఏమిటయ్యానంటే, ప్రకటన గ్రంథాన్ని 1కి అర్థమయ్యేనన్ని సార్లు చదవండి. ఏదో మన ఆలోచన ప్రకారము ఒక వచనాన్ని అర్థం చేసుకొని ఇంకొక వచనము అన్యాయముగా తప్పు మార్గంలో చెప్పగలిగేటువంటి విధానానికి వెళ్ళవద్దు. ప్రతి వచనము కూడా మనం చెప్పేటువంటి బోధలో ఇమిడిపోయి ఉండాలి, సమాధానముగా ఉండాలి, వ్యతిరేకముగా ఉండకూడదు. ఇక్కడ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుతున్నాను. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను అని చెప్పి, కాలములో అని రాసి కింద ఫుట్ నోట్లో ఏమని రాశాడు, శోధన గడియలలో అని రాశాడు. ఇప్పుడు భూమి మీద వీళ్ళు ఉంటేనే కదా మిమ్మల్ని రక్షిస్తానని చెప్పేది. భూమి మీద వీరు లేకపోతే వీళ్ళని రక్షిస్తాను అని ఎందుకు చెప్తాడు దేవుడు? చెప్పడం. ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఈ 17వ వచనంలో సాతానుడు అయినటువంటి ఘట సర్పము భూమి మీదకు త్రోసివేయబడి విడవబడినటువంటి పరిశుద్ధులు, విడవబడిన వారు అనే మాట మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కొంతమంది ఇంతకు ముందు బోధించినటువంటి బోధల్లో విడవబడినటువంటి సంఘము అన్నని క్రొత్త పేరు పెట్టారు. కానీ ఇక్కడ దేవుని వాక్యములో శేషించిన పరిశుద్ధులు అని వ్రాయబడి ఉన్నది. హతసాక్షులైనటువంటి ఆత్మలను పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమునకు తీసుకొని వెళ్ళిన తరువాత హతసాక్షులు గావించబడకుండా క్రీస్తునందు విశ్వాసముంచి శరీరములో ఉన్నటువంటి పరిశుద్ధుల ఆత్మలు ఇంకా వారి దేహాలలోనే ఉన్నాయి. వారిని గురించి ఇక్కడ ప్రస్తావనకు తీసుకొని వచ్చాడు. వారు భూమి మీదనే ఉన్నారు. వారితో యుద్ధము చేయడానికి ఈ ఘట సర్పమైనటువంటి వాడు 2వ 3.5 సంవత్సరంలో భూమి మీదకు త్రోసివేయబడ్డాడు. మీకు అర్థం కావాలంటే 1కి 2 సార్లు ఆలకించండి. కొంచెం స్పీడ్గా చెప్తున్నానేమో. ఏ విధంగానైనా కానీ మీకు అర్థం కావాలి అనేటువంటిది నా ప్రయాస. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు అన్నంటే హతసాక్షులు గావించబడకుండా ఉన్నటువంటి పరిశుద్ధులు. వారు పరిశుద్ధులే. నా ఇంట్లో నన్ను చంపారు, నేను హతసాక్షిగా మారిపోయాను. నా ఇంట్లో వాళ్ళు రక్షణ పొందినటువంటి వాళ్ళు హతసాక్షులుగా మారలేదు, వాళ్ళు భూమి మీదనే ఉన్నారు. దీనికి కొంతమంది అతికించినటువంటిది ఏమిటయ్యానంటే, డింగమని సంఘం ఎత్తబడిద్ది అని చెప్తున్నారు. సంఘం ఎప్పుడు ఎత్తబడింది అనేటువంటిది కూడా అర్థము కాకుండా బోధించేటువంటి దైవ సేవకులని పిలువబడుతున్నటువంటి వారు ఉన్నారు అనేటువంటిది మనము జ్ఞాపకము చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. సంఘము ఎత్తబడేటువంటి విధానం ఎప్పుడయ్యా అనంటే
పూర్తిగా రూపాంతరము చెందేది ఎప్పుడయ్యా అనంటే భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా క్రీస్తు యొక్క రాకడను కన్నులతో చూసే విధానము ఎప్పుడయ్యా అనంటే యేసుక్రీస్తే స్వయంగా చెప్పారు. ఆ మాట చదువుతున్నారు రండి. యోహాను రాసినటువంటి స్వార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచూ ఉన్నది, ఆ కాలమున సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దమును విని, ఒక్క కాలము వచ్చుచూ ఉన్నది, ఆ కాలమున ఆయన శబ్దమును విని సమాధులలో ఉన్నటువంటి వారు బయటికి వస్తారు అని వ్రాయబడి ఉన్నది. ఈ సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళు కేవలం పాపం చేసిన వాళ్ళ, దేవుని వాక్యానికి వ్యతిరేకముగా ఆలోచించగలిగే ధైర్యము నీకుందేమో, కానీ తర్వాత వచనాన్ని ఒక్కసారి చదవండి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము ఇవ్వగలిగినటువంటి రక్షణ మార్గము ఆ రాకడ వరకు ఉన్నది అనేటువంటిది ఆ మాటకు అర్థము కాదా? ఇక ఈ రక్షణ మార్గము లేకుండా భూమి మీద నుంచి పరలోకమునకు జీవములోనికి వెళ్ళగలిగేటువంటి ఏదైనా ఇంకొక మార్గము ఉన్నదా? లేదో. అందుకనే ఇక్కడ అంటున్నాడు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు అని వ్రాయబడి ఉన్నది. ఒక్క గడియలోనే సమాధులన్నీ తెరవబడతాయి. నీతిమంతుల సమాధులు కానీ అనీతిమంతుల సమాధులు కానీ ఒక్కసారి దేవుని యొక్క స్వరము విని తెరవబడిన తర్వాత వారి దేహాలు లేచి నిలబడతాయి. నిజానికి వీళ్ళ ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? వీరు చనిపోయారు కాబట్టి అనీతిమంతుల యొక్క ఆత్మలు పాతాళంలో ఉన్నాయి, నీతిమంతుల యొక్క ఆత్మలు పరదేశిలో ఉన్నాయి. ఆ పరదేశిలో ఉన్నటువంటి వారి గురించి చెప్తూ ఉన్నాడు ఇక్కడ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో, క్రీస్తు నందు మృతి నొందినటువంటి మృతులు ధన్యులు అని. సారి క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. రెండవ రాకడ వేరు, ఆగమనము వేరు. రెండు ఒకటి కాదు. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జరిగేటువంటిది ఆగమనము. యేసు క్రీస్తు ఆయన ఒలీవల కొండ మీద కాలు పెట్టినటువంటి ఆ క్రియను, ఆ భూకంపమును ఆగమనము అని రాశారు బైబిల్లో. చదువుతారా మాట కూడా ఒకసారి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ప్రతివాడు తన వరసల్లో బ్రతికించబడును, ప్రథమ ఫలముగా క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు అని వ్రాసి కింద ఫుట్ నోట్లో ఏమని రాశారో చూడండి, ఆగమనమునందు అని వ్రాశారు. ఆ వచనం కంప్లీట్ చేయండి. ఆయన వారు బ్రతికింపబడుదురు అని వ్రాయబడి ఉన్నది. ఆయన వారు బ్రతికింపబడుదురు అనంటే ఎవరు? ఆయన కోసం హతసాక్షులైనటువంటి వారి యొక్క పునరుద్ధానము ఆగమనములో జరిగింది. దీనిని మొదటి పునరుద్ధానము అన్నారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 4వ వచనంలో సగం నుంచి చదువుతూ ఉన్నాను. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. కడమ మృతులు అనగా ఇంకొక పునరుద్ధానం ఉన్నది, అది కడమ పునరుద్ధానము. ఆ పునరుద్ధానములో యేసుక్రీస్తు యోహాను రాసినటువంటి స్వార్తలో చెప్పబడినటువంటి మాట నెరవేరుతుంది. ఇదే ఆగమనము గురించి ఇంకొక చోట వ్రాయబడి ఉన్నది, చదువుతున్నాను. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఆగమనము అనగా మనుషుల నేత్రాలకు కనబడకుండా వచ్చేటువంటి యేసుక్రీస్తు యొక్క ఆగమనము అని గ్రహించాలి. అనగా పరలోకములో దేవుడు ఇచ్చిన అధికారమును పొందుకొని యోహాను గారు 14వ అధ్యాయములో, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయములో చూసినటువంటి గొర్రె పిల్ల సియోను పర్వతము మీద 1,44,000 మందితో పాటు ఉండి అనేక మంది హతసాక్షుల సమూహములను వెంటబెట్టుకొని ఆ సమూహముల మీద రావడం ఆగమనము. అది ఎవరి నేత్రాలకు కనబడదు. ఆ ఆగమనముల్లో ఈ యొక్క ధర్మ విరోధి అయినటువంటి వానిని ఆయన నోటి ఊపిరి చేత వానిని సంహరించును. వీడి బ్రతికి ఉండగానే అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు అనేటువంటిది ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మాట.
సహోదరులారా, నా మాట జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించడానికి వచ్చినటువంటిది ఆగమనము. 1000 ఏళ్ల పరిపాలన తరువాత జరిగేటువంటి గోగు మాగోగు అనేటువంటి యుద్ధము ద్వారా పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. అది ప్రపంచానికి, సృష్టికి చివరి రోజు. అప్పుడు రెండవ రాకడ. అగ్నిమయమైనటువంటి దేవుడు పరలోకము నుంచి యేసుక్రీస్తు అగ్నిని తీసుకొని వస్తూ ఉండగా భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా రూపాంతరము చెంది యోహాను రాసినటువంటి సువార్తలో చెప్పబడినటువంటి ఆ మాట, సమాధులలో ఉన్న వాళ్ళందరూ కూడా పునరుద్ధానం అవుతారు. ఆ మీదట సజీవులమై ఉన్నటువంటి, అప్పటికి బ్రతికి ఉన్నటువంటి వారు రూపాంతరము చెందుతారు అని ఇదే తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. సమాధులలో ఉన్న వాళ్ళు మొదట పునరుద్ధానం అవుతారు. ఆ తరువాత సజీవులై ఉన్నటువంటి వాళ్ళు రూపాంతరము చెందుతారు. అది రెండవ రాకడ. అప్పుడు వినపడతది కుమారుని యొక్క స్వరము. అప్పుడు వినపడతది పెండ్లి కుమారుని యొక్క స్వరము. అప్పుడు వినపడతది మిఖాయేలు దూత యొక్క స్వరము. అదే అంటున్నాడు ఇక్కడ, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను. ప్రధాన దూత శబ్దము అనగా ఏంటండి? ఆర్భాటము అంటే ఏంటి? పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోయేటప్పుడు వచ్చేటువంటి ఆర్భాటం ఉంటుంది చూడండి. అగ్ని చేత సముద్రము కూడా దహించబడేటప్పుడు వచ్చేటువంటి వేడిమి మిక్కటమైన వేండ్రం ఉంటుంది చూడండి. ఆ పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో రాసినటువంటి 3వ అధ్యాయంలో ఉన్న మాట, పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోయేటువంటి మాట ఉన్నది చూడండి. అది ఆర్భాటము. అది రెండవ రాకడ. ఇంకా స్పష్టంగా ముందు వివరించుకుందాం మనం. ఆయన రాకడ గురించి 20వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆగమనము వేరు, రాకడ వేరు. రాకడ వరకు, ఆగమనము నుంచి రాకడ వరకు మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయమని ఉన్నది. ఎందుకు వీరు ధన్యులయ్యారయ్యా అనంటే, 7 సంవత్సరాల శ్రమల కాలం అయిపోయేటంత వరకు కూడా సాతానుడు భూమి మీద ఉన్నాడు. 7 సంవత్సరాల శ్రమల కాలం అయిపోయేటంత వరకు నీ అంత అబద్ధ ప్రవక్త వారి ప్రభావము వలన ఉగ్రవాదులే కానీ, మతోన్మాదులే కానీ వెచ్చలవిడిగా వారి ఇష్టానుసారంగా క్రైస్తవులను బహువేదన పెట్టారు, శ్రమ పడ్డారు. ఎటువంటి శ్రమయ్యా అనంటే, ప్రాణములను సైతము కూడా వారు దారబోయగలిగేటువంటి శ్రమకు వారు వారి ప్రాణమును ప్రేమించకుండా దేవునికి సమర్పించుకున్నారు. సహోదరులారా, హేబేలు మొదలుకొని ఈ 7 సంవత్సరాలలో చివర చనిపోబోయే హతసాక్షి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా శ్రమ పడినటువంటి వారే. ఇక మీదట 1000 సంవత్సరాలలో వారి ప్రయాసం అనుకుంటారు. వారి ప్రయాసం ఉండదు, ఇక శ్రమ పడేటువంటి తత్వము ఉండదు భూమి మీద. ఇక మీదట ఎన్నడూ కూడా క్రీస్తును గురించి బోధించేటువంటి వారిని ఆటంకించేటువంటి వారికి వణుకు పుట్టేటువంటి విధముగా దేవుడు సర్వాధికారముతో రాబోతూ ఉన్నాడు. మీకు మైక్ పర్మిషన్ ఉందా? బండి ఎవరు తీసుకురమ్మన్నారు? ఈ వీధుల్లో ఎవరు చెప్పమన్నారు అని అడుగుతున్నారు చూసారా? నోటి మాట రాకుండా దేవుని యొక్క ఆ అధికారమును క్రైస్తవులకి ఇవ్వడం మాత్రమే కాదు, ఆ మాట అనేటువంటి వాడికి కాళ్ళు చేతులు వణికిపోయే విధముగా దేవుడు తన యొక్క కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. అట్లాంటి వాళ్ళను తీసుకువెళ్ళి బలవంతంగా కూర్చోబెట్టి దేవుని వాక్యము వినిపించగలిగేటువంటి శక్తివంతమైనటువంటి విధముగా క్రైస్తవ్యం మారబోతూ ఉన్నది 1000 సంవత్సరాల పరిపాలనలో. ఆ 1000 సంవత్సరాలలో కూడా రక్షణ ఉన్నది. యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాటను బట్టి కానీ, ఇక్కడ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడినటువంటి మాటను బట్టి కానీ, నీతిమంతులు అక్కడ ఉన్నారు, జీవ పునరుద్ధానమునకు సిద్ధపడినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ క్రీస్తు నందు మృతి నొందిన మృతులు ఉన్నారు. క్రీస్తు నందు మృతి నొందినటువంటి మృతులు అనంటే రక్షణ పొందినటువంటి వాళ్ళు కాదా? జీవ పునరుద్ధానమునకు వచ్చినటువంటి వారు అనంటే క్రీస్తు యేసు ద్వారా తప్ప జీవము ఇంకా ఎవరికైనా ఎక్కడి నుంచి అయినా కానీ రాగలదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. 1000 ఏళ్ల పరిపాలనలో రక్షణ ఉన్నది. 1000 ఏళ్ల పరిపాలనలో రక్షించబడడానికి అవకాశము దేవుడు అనుగ్రహించాడు. నేను పాపము చేశానయ్యా, నా పాపములను క్షమించు అని ఎవడైనా కానీ వచ్చినట్లయితే అప్పుడు దేవుడు
ఇప్పుడు ఉన్నటువంటి సువార్తను సంపూర్తి చేయడం అంటే సువార్త అనగా క్రీస్తు మన కోసం చనిపోయాడు, ఆయన మన పాప దోష అపరాధములను క్షమించి ఆయన రక్తము వల్ల మనల్ని శుద్ధీకరించాడు, ఆయన చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచాడు, ఆయన దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అని మాత్రమే ఈ యొక్క సువార్తలలో చెప్పబడి ఉన్నది. సహోదరులారా, నిత్య సువార్త అని చెప్పేసి ఇదే 14వ అధ్యాయంలో యోహాను గారు చూస్తూ ఉండగా ఈ ముగ్గురు దూతలలో మొదటి దూత నిత్య సువార్తను తీసుకొని వచ్చాడు. ఆ సువార్తలో క్రీస్తు యొక్క గంభీరత్వం కనబడబోతూ ఉన్నది. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో, ఆయన ప్రభావం ఏమిటో, నిత్యత్వములో ఏ రీతిగా ఉండబోతూ ఉన్నాడో, ఆయన సింహాసనం ఎక్కడో, క్రైస్తవులైనటువంటి వారికి నిత్యము దేవుడు విధించినటువంటి నిత్య సువార్త ఏమిటో, ఆ నిత్య సువార్తను ఆ కాలములోని భూమి మీదకు పంపించారు. అది 1000 ఏండ్ల పరిపాలనలో కూడా ప్రకటించబడుతుంది. 1000 ఏండ్ల పరిపాలనలో కూడా ప్రకటించబడుతుంది. ఈ 3 ఆధారాలను బట్టి 1000 సంవత్సరాలలో కూడా సువార్త ఉన్నది, రక్షణ ఉన్నది. పాపములను ఒప్పుకుంటే దేవుడు కనికరించి వాడి పాపములను తీసివేసి ఖచ్చితంగా వాడికి రక్షణను ఇచ్చి నిత్య జీవమునకు వారసునిగా చేయగలడు. అర్థమైందని భావిస్తూ ఉన్నాను. 1కి 2 సార్లు ఆలకించండి. మీకు అర్థం కాకపోతే బూతులు కామెంట్లో పెట్టకండి, డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి తిట్టండి. నేను మిమ్మల్ని ఒక్క మాట కూడా అనను. కొంతమంది క్రైస్తవులు బైబిల్ చదివినటువంటి వారు ఒక చిన్న మెసేజ్ పెడుతున్నారు, రాంగ్ మెసేజ్ అని. నా నెంబర్ ఇస్తాను, లేదంటే మీరు వస్తాను అని అంటే నేను ఆహ్వానిస్తాను, మిమ్మల్ని మంచి భోజనం పెడతాను, నాతో పాటు కూర్చొని మాట్లాడండి. బైబిల్ వచనాలలో కాకుండా మీరు బయట తీసుకొని వచ్చిన మాటల గురించి నేను మాట్లాడను. వాళ్ళు అట్లా చెప్పారండి, వీళ్ళు ఇట్లా చెప్పారండి అని నాకు అవసరం లేదు. అవి బైబిల్లో ఏదైతే ఉన్నదో దాని గురించి మాట్లాడండి. ఆ వచనాలకు సరి అయిన అర్థాన్ని నాకు చెప్పండి. రాంగ్ మెసేజ్ అని చెప్పేసి మీరు పెట్టినందువలన బైబిల్లో ఉన్న వాక్యాలు అబద్ధమైపోవు. ఉన్న వాక్యముగా బోధించేటువంటి వారికి మీరు సహకరించండి. కానీ ఎవరో చెప్పినటువంటి మాటలు విని వాక్యాన్ని వక్రీకరించి, బైబిల్లో ఉన్న వాక్యమును వక్రీకరించి మాత్రం మాట్లాడొద్దు. సృష్టికి చివరి రోజులు అనేటువంటి పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. ఈ పుస్తకము వలన ప్రకటన గ్రంథం మీకు కొంచెం సులువుగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటది అనేటువంటిది నా ఉద్దేశం. ఆ పుస్తకం కావలసినటువంటి వారు మీ అడ్రస్ని వాట్సాప్లో పంపించండి. నేను మీకు పోస్టల్ ద్వారా ఆ పుస్తకాన్ని పంపిస్తాను. దేవుని కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండును గాక. వందనాలు. సెలవు తీసుకుందాం.